అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కూటమి ప్రభుత్వం కృషితో సాధ్యమైందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆగిపోయిన ఆర్టీటీ సేవలు మళ్లీ కొనసాగుతాయని తెలిపారు. పేదల కోసం ఆర్టీటీ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్సీఆర్ఐ రద్దు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయకపోతున్నట్ల అప్పుడు బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దాదాపు వాళ్ళ అధికారంలో ఉన్నాడే 11.5 సంవత్సరము ఉండగానే రెన్యువల్ చేయలేకపోయారు. అప్పుడు ఎంపీగా ఉన్న తలా రంగయ్య గారు కానీ, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని రెన్యువల్ చేపిద్దామనే ఆలోచన కూడా లేకుండా ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబట్టి సానాసార్లు ముఖ్యమంత్రిని కలిసి, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ద్వారా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా 4-5 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి మాకే ఆర్టీటీ సంస్థ ఎన్నో ఏళ్లుగా, దాదాపు 50-60 సంవత్సరాలుగా మా కరువు ప్రాంతంలో ఎన్నో రకాలుగా దళితులుగా అభివృద్ధిలో భాగంగా విద్యానైతేనేమి అన్ని రకాల కూడా వాళ్ళు ప్రజలకి అండదండగా ఉండి ప్రజలకి అభివృద్ధిలో తోడ్పాటు కోసం వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళని రెగ్యులర్గా చేసి రెన్యువల్ చేసి ఆ సంస్థని కాపాడాల్సిందిగా కూడా ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్న ఫలితమే ఈరోజు ఆర్టీటీ సంస్థ రెన్యువల్ అయ్యి ఇది కూడా ప్రజలకి సేవ చేసేదానికి అవకాశం కల్పించిన మోడీ గారికి, జిల్లా ఎమ్మెల్యేల గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మన జిల్లా తరఫున, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం చాలా గొప్ప విషయం. మరి దేశంలోనే అత్యంత కరువైన రాయలసీమలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇక్కడ ఆర్టీటీ సంస్థ ద్వారా ఎన్నో ఇళ్లను పేదలకు అందించారు. మరి ఉన్నత విద్యను కేజీ నుంచి పీజీ వరకు నిరుపేద విద్యార్థులకు ఎంతో మందికి ఉన్నత విద్యను అందించారు. మరి చూసుకున్నట్లయితే చెక్ డ్యాంలు నిర్మించారు. మరి సబ్సిడీకి మామిడి చెట్లను ఇచ్చారు. మరి ముఖ్యంగా మన ఆర్టీటీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద ప్రజలకు ఈరోజు సేవలు అందిస్తున్న సంస్థ మన ఆర్టీటీ సంస్థ. మరి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంస్థ మన ఆర్టీటీ సంస్థ. మళ్ళీ అటువంటి ఆర్టీటీ సంస్థ 2021లోనే రెన్యువల్ చేయలేదు. మరి నిజంగా ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసుకోవాలి. మరి 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నిజంగా నిరుపేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులైతే అప్పుడే ఎఫ్సీఆర్ఏ గురించి ఎందుకు ధర్నాలు చేయలేదు, ర్యాలీలు చేయలేదని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు ఒక పవిత్రమైన దినం. గత 50 సంవత్సరాలుగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గము, అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేది బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి అట్టడుగున ఉన్న ప్రజలను ఒక ఉన్నత స్థాయికి తెచ్చిన సంస్థ అంటే ఆర్టీటీ సంస్థ. అటువంటి సంస్థకు 2021లో ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా రద్దు చేసి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఏ రోజు కూడా రెన్యువల్ విషయంలో మాట్లాడిన ప్రభుత్వము ఈరోజు రెన్యువల్ కోసం పాటుపడుతుందంటే ఎంత నీచమైన రాజకీయం చేస్తుందో మనందరికీ ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను.
ఈరోజు ఆర్టీటీ సమస్య గురించి మన నారా లోకేష్ గారు ఇక్కడ కళ్యాణదుర్గంలో కనకదాసు విగ్రహం ఓపెనింగ్ వచ్చినప్పుడు పూర్తిగా అనంతపురం జిల్లాలో ప్రజలను ముఖ్యమైన ఆర్టీటీ సమస్యను రెన్యువల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. అదేవిధంగా ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ రోజు మాట నిలబెట్టుకున్నాడు. అది మా నాయకుని యొక్క గొప్పతనము. ఏ రోజైనా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ